డబ్బు ఉండడం ముఖ్యం కాదు, డబ్బు ఎలాగైనా సంపాదిస్తారు, కానీ అంతకే లింక్ పెడుతున్నాడు. కష్టపడిన రెక్కలతో కష్టపడింది అనుభవించాలి. రెక్కలతో కష్టపడింది, నీ చేతుల కష్టార్జితం అంటే నీ చేతులతో కష్టపడింది అనుభవించాలి, యథార్థంగా అనుభవించాలి. బైబిల్లో సూత్రం ఏముందో తెలుసా? బైబిల్లో సూత్రం ఏంటో తెలుసా? బైబిల్లో సూత్రం చెప్తాను వినండి. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో, యథార్థత. ఎవడు జెన్యూన్గా ఉంటాడు వాడు సక్సెస్ అవుతాడు లైఫ్లో. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక అబద్ధం, ఇక్కడ ఒక అబద్ధం, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఆ ఎండకి గొడుగు, ఈ ఎండకి గొడుగు నడుపుతున్నాను, త్వరగా గొడుగు ఎగిరిపోద్దు, రెడీగా ఉండు. ఎదగో, లైఫ్ లో సక్సెస్ అవు. లైఫ్ లో ఎదగాలి అంటే యథార్థత. యథార్థతకి మీనింగ్ ఏముందంటే యెహోవా యందలి భయభక్తులు. యెహోవా యందలి భయభక్తులు కలిగి కష్టపడు, 300 తెచ్చుకో, ఆనందంగా బతికేస్తావు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండు, 500 రూపాయలతో ఆనందంగా బతుకుతావు. కానీ రోజుకి 50,000 తెచ్చుకున్న వాడి కొంపలో లేని ఆనందం, రోజుకి 500 తెచ్చుకుని నీ కొంపలో ఆనందం ఉంటుంది. ఎందుకో చెప్పనా? వాళ్ళు లేనిది నీలో ఉన్నది, ఆ కుటుంబంలో లేనిది నీలో ఉన్నది ఒక్కటే. యెహోవా అనే ఒక ఆన్సర్ ఉంది చూసావా, అది నీకు ఆనందం ఇస్తుంది.